నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి నారా లోకేష్ ప్రకటన. దావోస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం, మాజీ మంత్రి రోజా విమర్శలు. సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సీఎం చంద్రబాబు కలిశారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి, టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ మొత్తం 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల, అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు ఖాళీ చేతులతో దావోస్ నుంచి తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని తెలియజేశారు. అలాగే పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు అండ్ కట్టుకథలతో ఏపీకి వస్తున్నారు అని రోజా దుయ్యపట్టారు. ఈ యొక్క దావోస్ కి వెళ్లి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు, సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్ కి వెళ్లి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే
ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా. ప్రైవేట్ మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకుని రాలేదని మండిపడ్డారు. అలాగనే మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సిద్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఒకే టర్మ్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుంది. 14.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకుని రాలేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలను తీసుకుని రాలేదని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలు పెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కాళ్ళ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని విధాలుగా సహకరించిన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం జెడ్పీటీసీ పచ్చిగొల్ల సోమేశ్వరరావు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు విలేకరులతో సోమేశ్వరరావు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పచ్చిగొల్ల సోమేశ్వరరావు, జెడ్పీటీసీ కాల్వలో. గడిచిన 3 సంవత్సరాల్లో మా కాల్వడానికి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ 4 కోట్ల వర్కులు చేయడం జరిగింది. అన్నింటికి కూడా డబ్బు కూడా ఇచ్చేశారు. తర్వాత నేను వైఎస్ఆర్సీపీలో జెడ్పీటీసీగా నెగ్గాను.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మళ్ళీ నేను టీడీపీలో రావడం జరిగింది. టీడీపీలో వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఆయన ద్వారా కొన్ని వర్కులు చేయించడానికి మా ఎనకబడిపోయిన గ్రామాలు కలపూడి కానించి ఈ మొత్తం ఎల్లనపురం కానీ మొండాడు కానీ ఇవన్నీ కూడా వెనకబడిపోయిన గ్రామాలు కాబట్టి ఇదివరకు అభివృద్ధి చెందని గ్రామాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయడానికి ఆయన ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా చైర్మన్ గారి ద్వారా మళ్ళీ డ్రైన్లు సీసీ రోడ్లు పెట్టారు. వాటికి మళ్ళీ గ్రాంట్లు ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అవి కూడా దిగడ్డ గ్రామాలన్నీ కూడా పనులు చేసేసి అన్నీ కూడా అది ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారి విషయంలో వస్తే ఏ గ్రామం అయినా సరే బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పరిస్థితి నుంచి కలవపూడికి 30 లక్షలు ఇచ్చాను. అలాగే దొడ్డపూడికి 15 లక్షలు ఇచ్చాను. తర్వాత బొండాడిపేట 60 లక్షలు ఇచ్చాం. తర్వాత ఎల్లనపురం 30 లక్షలు ఇచ్చాం. బొండాడికి 20 లక్షలు ఇచ్చారు. కోపిల్ల 20 లక్షలు, పెదవరం 15 లక్షలు, జక్రం 50 లక్షలు, సీసలే 15 లక్షలు, కాళ్ళ 5 లక్షలు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వట్లూరు గ్రామంలో ఉన్న సిద్ధార్థ క్వస్ట్ పాఠశాల ఆవరణలో బాలోత్సవం వైభవంగా జరిగింది. మానవత జిల్లా అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు బాలోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గురుమూర్తి పలువురు పెద్దలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఈ 2 రోజులు జరిగే కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించి ఈ పిల్లలను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని అలాగే జేసీ దాత్రిరెడ్డి గారిని కూడా ఈ మెమోరియల్స్ ఆవిష్కరించి పెద్దలకు అందజేయాలని కోరుతున్నాం. ప్రతి స్కూల్లో ఉండాలి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే టీచర్స్ అందరూ కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి చాలా దూరాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికీ చాలా మంచి వసతిగా సమకూర్చారు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఒక 2 నెలల ముందు నా దగ్గర చెప్తారు ఇట్లా చేస్తున్నామని అని చెప్తే ఏం చేద్దామని చెప్పి అడిగి చెప్పి నా స్కూల్కి సహాయం అయితే నేను చేస్తాను. నేను అనుకున్నాను ఈసారి బ్రహ్మోత్సవం మా ఇండస్ట్రీ పెట్టండి. అది ఎందుకంటే మా దగ్గర చాలా స్పేస్ ఉంది. ఇది ఇంట్లో ఇది అక్కర్లేదు, మేము చాలా కోఆపరేట్ చేస్తాము. ఈసారి బ్రహ్మోత్సవం మా ఇండస్ట్రీ పెట్టండి, మేమందరం కూడా మీకు సహకరిస్తాము. థ్యాంక్స్ అండి అందరికీ. ఇతర పెద్దలందరికీ కూడా ఈ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. అలాగే పేరెంట్స్ చిన్నవాళ్ళందరికీ కూడా నా శుభాశిస్సులు. ఇంతమంది డిఫరెంట్ అదర్ ఆర్గనైజర్స్ ఇక్కడ చేస్తున్నారు. అదే ఫోటోస్ ఇంత మంచి కార్యక్రమం మన ఏలూరులో చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం రకరకాల చాలా మండల్స్ నుంచి మన ఏలూరు మండల్స్ నుంచి పిల్లలు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కూడా చాలా చక్కగా ఉంది. పిల్లలందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీగా ఉన్నారు పర్ఫార్మెన్సెస్ అవి చేయడానికి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా మంచిగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీస్. చాలా సార్లు ఇంత మంచి ఆపర్చునిటీ వేరే ప్లేసెస్ లో లేదు. ఇక్కడ ఏలూరులో చాలా మంది సోషల్లీ మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఉన్నారు. ఇదంతా కూడా సోషల్ సర్వీస్ కోసం ఇంత మంచి ఈవెంట్ మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 2 days బాగా ఎంజాయ్ చేయండి, అట్లానే నేర్చుకోండి. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జరుగుతూ ఉన్నాయి, సంఘ విద్రోహమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి.
ఇటువంటి వాటిని మనం నివారించాలంటే మనం పిల్లల నుంచి మనం పట్టుబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి తరాన్నైనా మంచి తరంగా తయారు చేయాలని చెప్పి ఈ బాలోత్సవ కమిటీ ఏదైతే ఉందో 5 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి ఈ బాలోత్సవ కమిటీ ఆ పిల్లల్లో ఒక మంచి ఆలోచనని నింపడం కోసం ప్రారంభించినటువంటి ఈ కమిటీ 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతూ ఈ రోజున 5వ బాలోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ యొక్క కమిటీకి పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి సహకరించినటువంటి పెద్దలకి, దాతలకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, అలాగే ఈ విద్యా సంస్థల అధినేత సురేష్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ బాలోత్సవాలు వినోదం వికాసంతో పాటు జాతీయ సమైక్యత, ఏలూరు నగరంలోని వట్లూరు పంచాయతీలో జరుగుతున్న బాలోత్సవం పిల్లల సంబరాలకి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకి చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలని నిరూపించేందుకు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఇచ్చిన అన్ని విధాలుగా వసతి సౌకర్యాలు నిర్వాహకులు చాలా చక్కగా చేశారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మానవతా విలువలు ఇవన్నీ కూడా మరి ఇమిడి ఉండేటువంటి అంశాలన్నింటి కూడా జోడించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చాలా చేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఈ 2 రోజులు జరిగే కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించి ఈ పిల్లలను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఏలూరుకి ఒక మన అందరికి కూడా గర్వకారణం. ఎందుకు వచ్చారు? మీరు ఒక నిమిషం మాట్లాడండి. మామూలుగా మీ పేరు చెప్పి. సరే, నా పేరు మాది జడ్పీహెచ్ఎస్ తినకరవెల్లి చదివే మండలం. మా పిల్లలందరినీ అన్ని కాంపిటీషన్స్ తీసుకొచ్చాం సార్. ఫ్రమ్ 1st క్లాస్ టు 10th క్లాస్ అన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తాం. పిల్లలు కూడా ఎంతో కష్టపడి మంచి డ్యాన్స్ అవి నేర్చుకున్నారు. ప్రాక్టీస్ కూడా బాగా చేయించారు. మా పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం సార్. పేరు మురళీకృష్ణ అండి, పెదపాడి మండలం వీరమ్మకుంట హై స్కూల్ నుంచి వచ్చాము. మా పిల్లలు కోలాటంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలకి ఇది బాలోత్సవం అనేది ఒక వరం లాంటిది. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయడానికి ఇది ఒక వేదిక. ఇది అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ ఎస్సీసెల్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం, పాఠశాల ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు కూసం దామోదర్, అలాగనే ఎస్టీసెల్ నాయకులు వెంగళరావు, అంగన్వాడీ టీచర్స్, హెప్సిబా వర్కర్స్, కమల, ఆశా వర్కర్లు, తొళ్లపాటి జ్యోతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ గారు. మళ్ళీ మళ్ళీ వీడియో వచ్చింది, ఇది వీళ్ళు చెప్పింది చెప్పింది. తల్లి మీరు కూడా చేయండి. ఇప్పుడు ఫోటో ఈరోజు పాతచంద్రపూర్లోని ఎంపీపీ పాఠశాలలో నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ గారు, అదేవిధంగా టౌన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కర్లపూడి రాజరత్నం గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువనేత, రేపు కాబోయే సీఎం కూడా నారా లోకేష్ గారే. దావోస్ మీటింగ్లో పరిశ్రమలు పెట్టుబడులే లక్ష్యంగా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయనతో పాటు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ కానివ్వండి, ఎంపీ పుట్టా మహేష్ గారు కానివ్వండి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం. అదేవిధంగా పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి కోసం. రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన ఇప్పుడు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ప్రక్షాళన చేసి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబుద్ధులు నేర్పడానికి అవకాశాలు కల్పిస్తారని మేమంతా పూర్తి విశ్వాసంతో ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో NREGS నిధుల్లో ద్వారా మంజూరైన సీసీ రోడ్లకి మరియు వాటర్ ఫిల్టర్ బెడ్ ని ప్రారంభించిన అనంతరం చావలిపాడు గ్రామంలో NREGS నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్లని శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గాలిలో తప్ప ఈ గాలిలో కాదు ఎవరైనా ఆర్డర్ చేశారు ఏమండి పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి సుమారు 1,00,000 చేప పిల్లల్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్, RDO, ఫిషరీస్ AD, మండల MRO చేప పిల్లల్ని జలాశయంలోకి విడుదల చేశారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీరేనా చాలా సంతోషం
ఇంకెవరు ఉన్నారు? అధికారులు ఎవరు ఉన్నారా? సర్పంచ్ గారు ఏది? జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్లినట్లు ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు తెలిపారు. ఈ రోజు చింతలపూడి ఏరియా ఆసుపత్రి వద్ద సమ్మె శిబిరం ఉద్దేశించి బాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 18 నెలల పెండింగ్ పిఎఫ్ బకాయిలు, అలాగే 5 నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ నెల 12వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే మన జిల్లా డిసిహెచ్ఎస్కి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్లు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి 13 రోజులు 14 రోజులు గడుస్తున్నా కానీ దాని మీద కాంట్రాక్టర్లు కానీ అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టి నుంచి కానీ ఎటువంటి స్పందన రాని పక్షంలో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, అదేవిధంగా పోలవరం, బెందులూరు, భీమడోలు ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న బుటాయిగూడెం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న, కమ్యూనిటీ సెంటర్లో పనిచేస్తున్న, జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల మొత్తం కూడా ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ 5 నెలల బకాయి జీతాలు ఇచ్చేంత వరకు, పెండింగ్ పెట్టేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఉపాధ్యాయులు విద్యార్థులకి బాలిక సంరక్షణ, పోషక మరియు విద్యా అంశాలపైన అవగాహన సదస్సుని నిర్వహించినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ చట్టం 2012లో రూపొందించిన తర్వాత నవంబర్ 14, 2012 నుండి ఇది అమలులోకి రావడం జరిగింది. అంటే ఇప్పటికి దాదాపుగా 13 సంవత్సరాలు పైన ఈ చట్టం అనేది పుట్టడం జరిగింది. దీనికి రకరకాల స్కూళ్ళు, కళాశాలల్లో కూడా మెయిన్ ఫ్యాకల్టీ పిల్లల మీద ఆల్రెడీ వెంకటేశ్వరరావు చెప్పినట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించే కాకుండా చట్టాలు, అందులో ఉన్నటువంటి మనకి హక్కులు కూడా మన అందరూ తెలుసుకోవాల్సిన విషయమే ఉంది. ఎందుకంటే ఈ సెక్సువల్ అఫెన్స్ ఎగ్నెస్ట్ చిల్డ్రన్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే పురస్కరించుకుని మరి గర్ల్స్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాన్ని పురస్కరించుకుని నేషనల్ గర్ల్స్ డే పురస్కరించుకుని ఇవాళ డిఎల్ఎస్ఏ భవన్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి పిల్లలకి ఎంత మటుకు చట్టాల పట్ల అవగాహన అవసరమో దానికి సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టము, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 గురించి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు డి నాగరత్నం గారు పిల్లలకి న్యూట్రిషన్ గురించి, ఆరోగ్య సూత్రాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా డిసిడిఓ గారు, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు సూపర్ క్లుప్తంగా ఈ డేకి సంబంధించిన వివరాలు అందించారు. ఇకపోతే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల చదువుల పట్ల, చదువులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో ఇంటరాక్షన్లో చక్కని విషయాలు వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. సో ఇవాళ ఈ యొక్క గర్ల్స్ చైల్డ్ డే పురస్కరించుకుని వాళ్ళకి 2-3 చట్టాలు వాళ్ళకి పరిచయం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పాను, పోలీస్ ఆఫీసర్ కానీ, ఆర్మడ్ ఫోర్స్ కానీ, జైల్ ఆఫీసర్స్ కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, ఇవన్నీ నేను చెప్పాను. ఎడ్యుకేషన్లో ఇలా చెప్పాను, మాస్టర్ స్టూడెంట్ ఇట్లా ఇవన్నిటికి ఈ చేసినప్పుడు కనుక దానికి మరి పనిష్మెంట్ ఎంత ఉన్నది అన్నట్లయితే కనుక 20 సంవత్సరాలకు తగ్గకుండా కూడా నేరం చేసిన వ్యక్తికి పనిష్మెంట్ అనేది చట్టంలో పొందుపరచబడింది. సరే, మరి రుజువు చేసుకోవడానికి ఏంటయింది అని అంటే కనుక
చింతలపూడి మండలంలో రేచల నుంచి ఎర్రగంటపల్లి సుమారు 5 కిలోమీటర్ల దారి పొడవున గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన లారీల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మరొక 4-5 రోజుల్లో అల్లిపల్లి తిరణాల ప్రారంభం జరగనున్నాయి. ఈ సమయంలో లక్షలాది మంది ప్రజలు ఆ రోడ్డులో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అల్లిపల్లి మరియమ్మ తల్లి ఆశీస్సులు పొందాలి. భక్తులు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మీరు కూడా వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి నారా లోకేష్ ప్రకటన. దావోస్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం, మాజీ మంత్రి రోజా విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.